హలో అండి. నేను వారానికి సరిపడా స్నాక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. బయట ప్యాకెట్ ఫుడ్ పెట్టడం కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తాను. మా పాప స్కూల్‌కి కూడా వెళ్ళడం స్టార్ట్ చేసింది కాబట్టి తన స్నాక్స్ బాక్స్‌లోకి అలాగే ఇంట్లో కూడా కొన్ని స్నాక్స్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. కంప్లీట్‌గా ఇది గోధుమ పిండితో చేస్తున్నాను. బాదుషా అనమాట. తిని చాలా రోజులయ్యింది. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం. మళ్ళీ ఒక్కసారి తినాలనిపించి చేస్తున్నాను. గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ అలాగే వంట సోడా వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో పంచదార, బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో ఆ టేస్ట్ రావాలి అని చెప్పి నేను పంచదారతోటే చేస్తున్నాను. సో మనం గులాబ్ జామున్కి పాకం పట్టుకుంటాం కదా, అదే కన్సిస్టెన్సీలో పాకం పట్టుకోవాలి. అలాగే ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మనం కలుపుకున్న పిండిని కూడా బాదుషా షేప్లో చేసుకొని ఆయిల్లో గోరువెచ్చగా ఉండాలి, అంటే మనం తాకేంత వేడిగా ఉండాలి ఆయిల్. అప్పుడే బాదుషాలను వేసేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత వాటంతట అవే పైకి తేలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తూ ఉంటాయి. అప్పుడు మనం వాటిని రివర్స్ చేసుకోవాలి. అలాగే ఇలా పంచదార పాకంలో ఇలాచీ పౌడర్ కూడా వేసాను 1 టీ స్పూన్. చూసారా, వాటంతట అవే. నేను ఇప్పటివరకు గరిటె పెట్టి కదపలేదు. ఇప్పుడు జస్ట్ రివర్స్ చేస్తున్నాను అంతే. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇలా పాకంలో వేసి 1 మినిట్ ఉంచిన తర్వాత తీసేసుకోవాలి. చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ బ్యాచ్ అంతా సరిగ్గా రాలేదు కానీ షేప్స్, సెకండ్ బ్యాచ్ అయితే చాలా బాగా వచ్చింది. జ్యూసీగా ఆ పాకం మొత్తం లోపలికంట వెళ్ళి చాలా టేస్టీగా, సేమ్ మళ్ళీ నా చిన్నప్పటి రోజులైతే ఒకసారి గుర్తొచ్చాయి అన్నమాట. స్వీట్ షాప్లో ఎక్కువ ఈ స్వీట్సే తెస్తూ ఉండేవారు కదా ఎవరు వచ్చినా సరే. సో ఇది అయితే హాట్ కోసం నేను కారపూస అలాగే జంతికలు చేద్దాం అనుకున్నాను. శనగపిండి ప్లస్ బియ్యం పిండి యాడ్ చేసి, దానికోసం అని చెప్పి పచ్చిమిర్చి, కొంచెం వాము డైజెషన్ కోసం, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేశాను. కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేసుకున్న తర్వాత ఇక్కడ 1.25 కప్పు శనగపిండిలో 3/4 వంతు బియ్యం పిండి వేసుకొని మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అలాగే గోరువెచ్చగా ఉన్న ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసి, నేను ఇక్కడ పసుపు వేయడం మర్చిపోయాను అనమాట. తర్వాత వాటర్లో మిక్స్ చేసి పసుపు కూడా యాడ్ చేశాను. ఇలా మనం చేత్తో ఇలా నలిపితే ఇలా ఉండలా అవ్వాలి. అప్పుడైతే మన పిండి కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని నేనైతే కొద్దిగా పలుచగానే కలుపుకున్నాను. మరీ చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా కొంచెం పలుచగా కలుపుకున్నాను. అప్పుడే మనం ఆయిల్లో వేసేటప్పుడు స్మూత్గా వస్తుంది అని చెప్పి నేనైతే ఇలా 3 షేప్స్ తీసుకున్నాను. ఒకటి కారపూస, ఇంకోటేమో జంతికలు, ఇంకోటి రిబ్బన్ పకోడా అంటాం కదా అది. బట్ కారపూస ఏంటంటే అవి చాలా స్మాల్ హోల్స్ కాబట్టి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. చాలా హార్డ్గా ఉంది. అందుకే నేను ఒక బ్యాచ్ వేసి తీసాను. అండ్ ఇంకో బ్యాచ్ అయితే రిబ్బన్ పకోడా ఇంకా జంతికలు కూడా వేస్తాను అనమాట. సో ఇలా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక స్నాక్స్ వేరే ఏవైనా సరే నేను ఇలా చేస్తూ ఉంటాను అనమాట. పిల్లలకి ఇంట్లోనే హెల్తీగా మన చేతులతో చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. బయట చేసే ఏవేవో ఆయిల్స్ వేస్తూ ఉంటారు కదా. సో నేనైతే కంప్లీట్గా అవాయిడ్ చేస్తానండి బయట ఫుడ్ పెట్టడం. ఫ్రూట్స్ ఇవి అయితే ఒక 2 to 3 డేస్ స్నాక్స్ బాక్స్లోకి సరిపోతాయి. అంటే ఆల్టర్నేట్గా ఇవి పెడుతూ ఈ వీక్ కోసం సరిపడా స్నాక్స్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఒకే వెరైటీ చేస్తే పిల్లలు తినడానికి బోర్ కొట్టేస్తుంది కదా, అందుకే ఒకే పిండితో ఇలా 2-3 షేప్స్ చేశాను అనమాట. వాళ్ళకి కూడా చూడటానికి డిఫరెంట్ స్నాక్స్ తిన్నామన్న ఒపీనియన్ కూడా ఉంటుంది కదా, అందుకే. సో మీరు ఎలా స్నాక్స్ చేస్తారో నాకైతే కమెంట్ చేయండి. యాక్చువల్లీ దీంట్లో మినప్పిండితో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి. బట్ నా దగ్గర మినప్పిండి లేదు. మినప్పిండి వేస్తే మాత్రం 1 కప్పు మినప్పిండితో 1 కప్పు శనగపిండి వేసి 4 నుండి 5 కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి. అప్పుడైతే జంతికలు చాలా బాగుంటాయి. సో ఇదైతే నేను మా పాప కోసం చేసిన స్నాక్స్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా
మీకు డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే నేను కూడా ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు కూడా ఎలా చేయాలి ఏంటి అనేది సరిగ్గా తెలీదు. ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.